హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే అండి. లాస్ట్ వరకు కూడా చూడండి, ఎందుకనంటే ఈ వీడియోని నేను ప్రాంక్ చేశానన్నమాట మా హస్బెండ్ పైన. నాకు ఒకవేళ అమ్మవారు వస్తే కనుక ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియోని. సో ఫన్నీగా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గానైతే ఇలా దేవుడికి సంబంధించినంత వరకు మనం ఫన్నీగా తీసుకోవద్దు. బట్ ఇది మామూలుగా యూట్యూబ్ చూస్తూ ఉంటే కొన్ని వీడియోస్ వచ్చాయన్నమాట. ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదా, ఒక అమ్మాయి దేవత వస్తుంది అని చెప్పి. సో ఆ వీడియో గురించి డిస్కషన్ అవుతుంది అనమాట. నాకు మా పాపకి ఈయన లంచ్ కోసం అని వచ్చారు. ఓకే ట్రై చేద్దాం, నాకు వస్తే ఎలా ఉంటుంది ఏంటి ఈయన రియాక్షన్ అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను అనమాట. మరి నా ప్రాంక్ అనేది సక్సెస్ అయిందా కాలేదా లాస్ట్ వరకు చూడండి. ఇట్లా అమ్మవారిని గుర్తు చేసుకుంటే ఇట్లా అవుతుంటుంది. ఇట్లా ఆల్రెడీ నేను చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను, దానికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడాను. అయినా కానీ ఆయన అసలు పట్టించుకోవట్లేదు. నాకు భయం వేస్తుంది అప్పటికి, ఏంటి ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని చెప్పేసి. సో చూద్దాం ఏం చేస్తాడు అనేది. సో చూద్దామండి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ట్రై చేద్దాం. నేను కనుక ఇలా అమ్మవారు వచ్చినట్టుగా ఉంటే కనుక ఏమంటారో చూద్దాం ఒకసారి ఆయన మాటల్లో. అంటే మైక్ ఏమి లేదండి, సో అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకనంటే మేము వితౌట్ ప్లానింగ్ అని ముందే చెప్పాను కదా, మైక్ ఏమీ లేకుండా నార్మల్గానే తీశాను. మీకు అర్థమైనంత వరకు అయితే చూడండి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. నేనైతే నార్మల్గా కాదండి, చాలా అంటే చాలా ట్రై చేశాను, బట్ అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను హెల్ప్ కోసం అని చెప్పేసి మా పెద్ద పాపని తీసుకున్నాను అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నా ప్లాన్ అటు ఇటుగా అవ్వడానికి మా పాప కూడా రీజనే. ఎందుకనంటే తను కూడా కొంచెం భయపడింది, డాడీ ఏమంటారు అని చెప్పేసి. అది దేవుళ్ళ గురించి అట్లా పిచ్చి పిచ్చి అవుట్ అనిపిస్తుంది. నాటకాలు తీసుకోండి. ఎవరిలా అనుకున్నా సో ఇది జరిగింది. నాటకాలు ఆడొద్దు దేవుడి పైన అని చెప్పేసి ఆయన నాకు వార్నింగ్ ఇచ్చేసి సింపుల్గా వెళ్ళిపోయారనమాట. బయట వాళ్ళని తీసుకొస్తాను ఇలా చేసావంటే అని చెప్పి. ఇలా లాస్ట్లో ఎలా చేశానని అడిగితే దేవుడు వచ్చినట్టు కాదు దయ్యం పట్టినట్టుగా చేసావని అన్నారు. సో ఇది అనమాట రియాక్షన్.